హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఉలవచారు చూపించబోతున్నాను. ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యారంటే టేస్ట్ చాలా బాగొస్తుంది. ముందుగా ఒక చెటాకు ఉలవలు తీసుకొని వాటిని బాగా శుభ్రంగా కడిగి ఆ నీటినంతా వంపేసి ఆ ఉలవలు మునిగేంత వరకు నీటిని పోసి నానబెట్టాలి. 12 గంటలు నానబెట్టాలి. ఎందుకంటే ఉలవలు గట్టిగా ఉంటాయి కదా, కాబట్టి అవి 12 గంటలు బాగా నానాలి. నానిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ నీళ్ళనంతా కూడా బాగా కడిగి ఆ ఉలవలను చిన్న కుక్కర్లో వేసి, స్టీల్ కుక్కర్ అయితే మంచిది, ఆ కుక్కర్లో వేసి రెండొంతులు నీళ్లు పోయాలి. అవి బాగా మునిగేంత వరకు రెండొంతులు నీళ్లు పోయాలి. పోసి ఆ కుక్కర్ని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. నేను చెప్పే టిప్స్ కనుక ఫాలో అయ్యారంటే చాలా బాగొస్తుందండి టేస్టు. ఇప్పుడు ఈ కుక్కర్ని తీసుకెళ్ళి ముందుగా స్టవ్ వెలిగించి దానిపై పెట్టాలి. ఈ ఈ కుక్కర్ విజిల్స్ చాలా త్వరగా వస్తాయండి. అందుకని చాలాసేపు రానివ్వాలి విజిల్స్. ఇంతలోపు 1.5 కప్పు టమోటా ముక్కల్ని తీసుకొని వాటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండింగ్ అంటే మెత్తగా ప్యూరీలా కాదు, పల్స్ ఇచ్చుకుంటూ కొద్దిగా ముక్కగా ఉండాలి. ఈ టమోటా ప్యూరీని పక్కన ఉంచుకోవాలి. ఇంతలోపు అక్కడ విజిల్స్ వస్తున్నాయేమో చూద్దాం. విజిల్స్ వస్తున్నాయండి. సుమారు 10 నుండి 15 విజిల్స్ దాకా రానివ్వాల. ఎందుకంటే ఈ ఉలవలు ఉడికేదానికి చాలా టైం పడుతుంది. అందుకని ఒక 10 నుండి 15 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు చూద్దాం ఉలవలు ఉడికాయో లేవో. బాగా ఉడికిపోయాయండి. చాలా మెత్తగా, ఈ విధంగా చాలా మెత్తగా నున్నగా పిండిలాగా అయిపోవాలి. ఆ విధంగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఈ ఉలవల్ని స్ట్రైనర్ ద్వారా వడబోసుకోవాలి. తర్వాత 1 గంట మాత్రము, ఇది టిప్ అండి, 1 గంట ఉలవలు మాత్రం తీసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కేవలం ఉలవ కట్టుతోటి చిక్కగా రాదు. మనం కొంచెం ఉలవలు కూడా మిక్స్ చేసి వేసుకోవాలి. అప్పుడే మనకు చారు చిక్కగా వస్తుంది. లేదు అంటే ఎంతసేపు ఉడకబెట్టినా కూడా అవి పలసగానే ఉంటుంది. అందుకని 1 గంట మాత్రం తీసుకొని ఆ పేస్ట్ను కూడా ఈ ఉలవ కట్టులో కలిపేసుకోవాలి. తర్వాత ఈ టమోటా ప్యూరీని, తగినంత ఉప్పుని, తగినంత చింతపండు, తగినంత రసం పొడి, బెల్లము, కొద్దిగా పసుపు. బెల్లం ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. దాని నిండా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని బాగా కలబెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత బాగా పొంగు రానివ్వాలి. ఈ పొంగు వచ్చిన తర్వాత 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అప్పుడే చారు చిక్కబడుతుంది. ఈ విధంగా బాగా ఉడకనివ్వాలి. దించే ముందు 1 నిమిషం ముందు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోవాలా. వేసుకొని బాగా కలిపి మళ్ళీ 1 నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సీజనింగ్ ప్యాన్ పెట్టుకొని, చిన్న ప్యాన్ ఉంటుంది కదా, దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. తినేవాళ్ళు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. ఈ తిరగమాతని రసంలో కలిపేయడమే. అంతేనండి, మన ఉలవచారు రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీకు ఎలా వచ్చిందో. ట్రై చేసి చూడండి.